డేవిడ్ గారు, కళావతి గారు సిరిసిల్ల నుంచి వచ్చారండి. పెళ్ళయ్యి 6 సంవత్సరాలైంది. నెలలు సరిగ్గా రావట్లేదు అని చెప్పి పీసీఓడీలు అని చెప్పి అక్కడ చాలామంది డాక్టర్ల దగ్గర వాడారు. పిల్లలు పుట్టలేదు. చివరికి 2 ఐయుఐలు చేయించుకున్నారు. అయినా కూడా ఫెయిల్ అయిపోయింది. అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళంతా ఆపరేషన్లు చేయాలి, ఐవీఎఫ్ చేయాలి అని చెప్తుంటే అలా కాదు, న్యాచురల్గా వచ్చే మార్గం లేదా అని చెప్పి యూట్యూబ్లో వెతుకుతూ మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర కరెక్ట్గా 5 నెలలు వాడారు. 5 నెలలు వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఆపరేషన్ ఏం లేదుగా, ఐయుఐలు లేవు. వచ్చిన ప్రెగ్నెన్సీ నిజమా కాదా? ఎందుకంటే జీవితంలో ఒక్కసారి కూడా 2 గీతలు రాలేదు యూరిన్ టెస్ట్లో. మరి అలాంటిది ఐయుఐలు చేస్తేనే రానిది, మరి అక్కడ పీసీఓడీలు అని నెలలు కూడా రానిది ఇక్కడ ఎలా వచ్చింది గర్భిణి అని డౌట్తో బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్. మాకు ఇన్ఫామ్ చేశారు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారని. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా చూడటానికి స్కానింగ్ చెప్పాం. స్కానింగ్ కూడా అక్కడే తీయించుకోమని చెప్పాం. స్కానింగ్ కూడా అక్కడే తీయించుకున్నారు. స్కానింగ్లో కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది. సో సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ శాక్ విత్ పేటల్ పోల్ కరస్పాండింగ్ టు 6 weeks 5 days, 6 వారాల 5 రోజులు గర్భిణి అని వచ్చింది. మరి మీరు చెప్పాలి డేవిడ్ గారు, అక్కడ 6 సంవత్సరాల పాటు చాలా చోట్ల వాడారు మీరు, ఫలితం రాలేదు. చివరికి నెలసరులు కూడా సరివ్వలేదు. ఆఖరికి ఆపరేషన్లు చేయాలి, ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పారు. అలాంటిది ఏమీ లేకోకుండా ఇక్కడ న్యాచురల్గా ఎలా వచ్చిందో మీరే చెప్తే, ఇంకా ఎంతోమంది ఉన్నారు పీసీఓడీలతో బాధపడేవాళ్ళు, కౌంట్ సమస్యలతో బాధపడేవాళ్ళు, రకరకాల సమస్యలతో బాధపడుతూ ప్రెగ్నెన్సీలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళకు ధైర్యం కలుగుతుంది. మేము ఫస్ట్ వచ్చినప్పుడు 2 months ఇవి క్రీమ్ల కోసం వాడమన్నారు సార్. అవి వాడిన తర్వాత మళ్ళీ కొరియర్ పెట్టించుకొని ఇవి రెగ్యులర్గా వాడుకుంటూ వచ్చినాం. మళ్ళీ లాస్ట్ 6వ నెలలు వచ్చి టీకా తీసుకొని మళ్ళీ టాబ్లెట్ తీసుకొని వెళ్ళినాం. ఇక వాడుతూనే ఉన్నాం. ఇక అనుకోకుండా వచ్చేసింది. అంటే 2 నెలలు క్రిములకు వాడారు, 2 నెలలు హార్మోన్లకు వాడారు, మధ్యలో ట్యూబుల్ని క్లీన్ చేయించుకున్నారు సెలైన్ ద్వారా. అది అయిపోయిన తర్వాత 1 నెల మందులు తీసుకెళ్ళి వాడుతుండగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. మరి ఆపరేషన్ అక్కర్లేదుగా. నెలసర్లు ఇర్రెగ్యులర్ అవ్వడానికి కారణము వాటికి ఏమిటి, క్రిముల హార్మోన్లా అనేది మనం చెక్ చేసి వాటికి మందులు పెట్టాం, నెలలు సెట్ అయినాయి. అలాగే ట్యూబులు ఏమన్నా అడ్డేమన్నా ఉందేమని చెప్పి ట్యూబుల లోపల సెలైన్తో క్లీన్ చేసాం, ట్యూబులు ఓపెన్ చేసాం. దాంతో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. సో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా మందులతో? తెచ్చుకోవచ్చు. మరి ఇంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు మీకు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, మరి హార్మోన్స్ వాడాలని బోల్డ్ విలలు వాడారు, ఫలితం రాలా. చివరికి ఆపరేషన్కి వెళ్ళమన్నారు. ఆపరేషన్కి వెళ్ళలేమంటే ఐయుఐకి వెళ్ళమన్నారు. ఐయుఐలు 2 చేశారు, 2 పోయినాయి. చివరికి ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పారు. అలాంటి స్థితిలో మన దగ్గరికి వచ్చారు. నెలకు 3 లక్షలు ఖర్చు పెట్టినా వస్తుందనే గ్యారంటీ ఇచ్చే డాక్టరు ఎవరూ లేరు. కాబట్టి న్యాచురల్గా వచ్చే మార్గం ఏమైనా ఉందేమో అని ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వచ్చారు. మరి ఏ దేవుడు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడ వరకే? ఎక్కడో సిరిసిల్ల, ఎన్ని కిలోమీటర్లు? 500 ఉంటుంది. 500 కిలోమీటర్లు విజయవాడకి రావాలంటే మధ్యలో ఎంతమంది డాక్టర్లు దాటుకు రావాలి. మరి ఇక్కడ వరకే రావాలంటే తను విడిగా రాలేడు. యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, కొన్ని లక్షల వీడియోలు. మరి మన వీడియో కనపడాలంటే ఖచ్చితంగా దేవుడు దయ ఉండాలి, లేకపోతే కనిపించదు. దేవుడు దయ ఉన్నా కూడా దెయ్యం వచ్చి ఊరుకోదు, రానివ్వదు. సందులో డాక్టర్ ఉన్నాడు, గొంతులో డాక్టర్ ఉన్నాడు, ఐవీఎఫ్ ఆఫర్ పెట్టారు, 50,000 డిస్కౌంట్ ఇస్తున్నారు, పద వెళ్దామంటది. విజయవాడ వరకు ఎందుకు అని ఆపేస్తుంది. మరి ఆ దెయ్యం ఆపకోకుండా దేవుడు మరి నిన్ను లాక్కు రావాలంటే పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చాడు. కాబట్టి నువ్వు ఇక్కడ రాగలిగి. ఏ దేవుడు లాక్కొచ్చారు? మీరు నమ్మే దేవుడు యేసుక్రీస్తు. యేసయ్యని నమ్మారు. ఇలా అల్లాని నమ్మిన వాళ్ళు, యేసయ్యని నమ్మిన వాళ్ళు, వెంకటేశ్వర స్వామిని నమ్మిన వాళ్ళు, సాయిబాబాని నమ్మిన వాళ్ళు, మల్లన్న నమ్మిన వాళ్ళు, శివయ్యని నమ్మిన వాళ్ళు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని నమ్ముతున్నారు. ఏదో ఒక దేవుడిని నమ్మాలి, లేకపోతే మీ నెత్తి మీద ఉన్న దెయ్యం పోదు, మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది అని చెప్పాను. సో ఆయన యేసయ్యని నమ్మాడు. ఆ కన్నీరు తొడవడానికి, ఆ బాధ నుంచి విముక్తి కలిగించడానికి నెల నెల ఇంజక్షన్లు పొడవు చేయడం, లేదంటే ప్రతిసారి ఐయుఐలను, ఐవీఎఫ్లను, ఆపరేషన్లను హింస పెట్టడం లేకోకుండా ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం ఇక్కడ ఉంది అని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఆ గండం నుంచి వాళ్ళ గట్టెక్కించాడు. అంతే కదా దేవుడు. దేవుడు మహిమలేందో మనం ఏం చేయలేము, రాలేము, పొందలేము ఫలితాన్ని. అర్థమైంది మీకు ఈరోజు. మరి తెలిసింది ఇట్లా
ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, పీసీఓడీలు ఉన్నా ఆపరేషన్లు అక్కర్లేదు, ఐవీఎఫ్లు అక్కర్లేదు, చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందులతో అని ఆయన తెలుసుకున్నాడు. డేవిడ్ గారు తెలుసుకోవడమే కాకుండా మీకు కూడా ఉపయోగపడాలి, ఇలా ఆపరేషన్లు ఐవీఎఫ్లకి వెళ్ళక్కర్లేదు, ప్రెగ్నెన్సీ మీరు కూడా తెచ్చుకోండి అని ధైర్యం కలిగించడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు డేవిడ్ గారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు. రైట్.